మా చిన్నప్పుడు రాజు అంటే మనకి ఎలా ఒక సామెత ఉండేది, పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకల్లో తప్ప పోదు అని. అంటే ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఒక బుద్ధి అనేది ఒకటి అలవాటు అయితే, ఒక క్యారెక్టర్ ఫామ్ అయితే, అది మళ్ళీ వాడు చనిపోయినప్పుడు వాడిని ఆ లాస్ట్ అంత్యక్రియలు చేసినప్పుడే ఆ బుద్ధి పోతుంది తప్ప అప్పటి వరకు పోదని. అది రాంగ్. యాటిట్యూడ్ కెన్ బి చేంజ్డ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు అన్నది ప్రూవ్ అయింది. అదే మీరు ఇప్పుడు అన్నట్టు పుట్టుకతో వచ్చింది పుడకలలో పోదు, చనిపోయేంత వరకు పోదు అన్నారు కదా. యాక్చువల్లీ యాటిట్యూడ్ అంటే పుట్టుకతోనే వస్తుందా, లేకపోతే ఆయన పెరిగే వాతావరణంలో వస్తుందా, ఎట్లా అది? సో కొంత మీకు డిఎన్ఏలో వచ్చేస్తుంది. మన తల్లిదండ్రుల అలవాట్లు కానీ, మన యాన్సెస్టర్స్ యొక్క అలవాట్లు, పద్ధతులు, మన ఇంటి సాంప్రదాయాలు కొంత మీకు డిఎన్ఏలో వస్తుంది. మీ యొక్క బాడీ ఈజ్ నథింగ్ బట్ ద మెమరీ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్. మీ ముక్కు ఒకరిది, మీ చెంపలు ఒకరివి, మీ నుదురు ఒకరిది మీ ఫ్యామిలీలో. అలానే మీ కొంత బుద్ధి కూడా వస్తుంది, కొంత యాటిట్యూడ్ కూడా అందులోంచి వస్తుంది. కానీ